నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈడేంటి మినుము చేలో కూర్చున్నాడు అని అయితే వీడియో చూడంగానే అయితే మీ అందరికి డౌట్ వచ్చేసింది. వచ్చిందా రాలేదా? వచ్చే ఉంటుంది. నేనైతే ఎక్కువ మినుము పంటల గురించి చేస్తాను కదా వీడియోలు. అలాగే నేను నా పొలాలు వేసుకోవడం కానీ అవి ఎలా పండిస్తాను, అలాగే కొత్త రకం పంటల గురించి వీడియోలు చేయటం ఇది నా హాబీ. అయితే నేను ఈ మధ్య కాలం బోస్ట్రో, దానికి మరొక పేరు నాక్రో 19 అలాగే సూపర్ గోల్డ్ అనేటువంటి మందులను అయితే మన చేనుకి అయితే కుట్టాను. ఇది మీరు చూస్తే చాలా మంది మీరు అందరూ ఏమనుకుంటారు, అసలు ఏంటి ఈ చేలో సపోజ్ ఇది ఎన్ని రోజులు పంట అనుకుంటున్నారు మీరు? మహా అయితే 60-70 రోజులు అని అనుకుంటారు. కానే కాదు, ఇది మనం చూస్తే 45 రోజులు మాత్రమే. ఏంటంటే రోటావేటర్ వేసి విత్తనాలు చిమ్మాను నేను. అందరు పొలాలు నా పక్కన చూసినట్లయితే ఆ రైతులు అందరూ కూడా వరి మాగాడిలో చిమ్మేశారు. నేనైతే వరి పడిపోవటం వల్ల కోత కోయించి విత్తనాలు చిమ్మి రోటావేటర్ వేయాల్సిన పరిస్థితి అయితే నాకు వచ్చింది. కోత కోసిన చాలా టైం పట్టింది. మినిమం 15 నుంచి 20 రోజుల పాటు అయితే నేను ఆగాను అనమాట. కుప్పేసిన తర్వాత చేను ఆరి రోటావేటర్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా పక్కన రైతులు ఆల్మోస్ట్ చిమ్మేశారు. నేను విత్తనం వేసే తల్లికి అలా 4 ఆకులు 3 ఆకులు దశలో ఉన్నాయి. అప్పుడు నేనేం చేయాలా నాకే తెలియలేదు. ఇంకప్పుడు నేను చూశాను. అప్పుడు ఈ నాక్రో 19 దీనికి మరో పేరు బూస్టర్, అలాగే ఈ సూపర్ గోల్డ్ ఇవి అనేది నేను స్ప్రే చేశాను అనమాట. స్వయంగా నా అందరికి నేనే కొట్టుకున్నాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏదో మాదిరిగా గ్రోత్ అయితే వచ్చిద్దిలే, ఇది అంతగా ఎదగదు అని అనుకున్నాను. కానీ మీరు ఒక్కసారి చూడొచ్చు, దీన్ని నేను 2 సార్లు అప్లై చేశాను అనమాట. 2 సార్లు ఈ చేనికి. ఫస్ట్ సారి అప్లై చేసినప్పుడు బాగా గ్రోత్ వచ్చింది. ఏమన్నా ఇంకోసారి చేద్దామని మళ్ళీ చేశాను. 45 రోజులకే నాకు మోకాలు హైట్ పైరు వచ్చింది. అసలు నాకు ఆశ్చర్యం అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే 45 రోజులకి ఇంత హైట్ పైరు అనేది నేను చూడటం నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మీరు, ఇది మొత్తం నా చేను అంతా కూడా ఇదే విధంగా ఉంది. చాలా మంది రైతులు చాలా మెసేజ్లు డౌట్స్ ఉంటాయి, ఆ హైట్ ఎదిగినంత మాత్రాన మీకు పూత రాదు, దిగుబడి రాదని. ఎందుకు రాదు? ఒకసారి మీకు లైవ్లోనే చూపిస్తాను. ఇదంతా కూడా పోతాను అనమాట. ఈసారి లేయర్ అయినా చూపిస్తాడు మా కెమెరామెన్. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడొచ్చు, నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. మా కెమెరామెన్ పంట మొత్తం కదా, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, పూత చూసారా? 45 రోజులు అంటే పూత స్టార్టింగ్ స్టేజ్. ఆ టైంలోనే పింద కూడా వచ్చేసింది. పూత పింద ఫుల్ అంటే ఇంకా దీనికి పంటకాలం ఎంత ఉంది ఏంటని మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది రైతులు ఒక పంట పండించుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఎక్కువ మంది రైతులు కలుపు ముందు కొట్టుకుంటారు. దాని తర్వాత బలం మందులు, మళ్ళీ బలం మందులు, మళ్ళీ కొడతానే ఉంటారు. మహా అయితే నేను ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాను 45 రోజులకి? ఒక మనం చూసినట్టే ఫీజిప్లెక్స్ సెంచురీ అనేటువంటి కలుపు ముందు వాడాను. దాని తర్వాత మన సూపర్ గోల్డ్, అలాగే నాక్రో 19 ప్లస్ దీనికి మరొక పేరు ఏంటంటే బూస్టర్ అంటారు అనమాట. ఏదైనా ఒకటే పేరు అనమాట, మార్పు. ఈ రెండింటిని వాడినాక నాకైతే మంచిగా ఉంది కదా, సరేనని చెప్పి దీనికి కాంబినేషన్ ఏం చేసిన, పురుగు వచ్చింది కాబట్టి పురుగు మందులు ఇది ఒకసారి, మళ్ళీ పురుగు మందు ఇది, దోమ మందు ఒకసారి, అంతే. చూశారు కదా మీరు. ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే మాత్రం ఈ రకంగా మందులు ఎక్కువ చాలా మంది రైతులు చూసాం, అబ్బో అన్న నేను 7 సార్లు కొట్టాను, 8 సార్లు కొట్టాను, బూడిద. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా దానికి తుప్పు మచ్చ కానీ బూడిద తెగులు కానీ ఏమీ రాలేదు. నాకు వీటి వల్ల ఎందుకు ఇంత ఉపయోగపడింది అంటే, నాకు వీటిలో అసలు ఏముంది ఏంటంటే లోతుగా తెలుసుకుందాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చూస్తే మన నాక్రో 19 దీనికి మరో పేరు బూస్ట్ అనమాట. దీంట్లో ఏముంటాయో ప్రధానంగా ఇప్పుడు మనం చూద్దాం. ప్రధాన పోషకాలు అవి ఓన్లీ ఒక మినుముకైనా వాడుకోవచ్చు, వేరే పంటలకు కూడా వాడుకోవచ్చా అంటే, ఎలాంటి పంటలకు, అన్ని రకాల పంటలకైతే ఇది వాడుకొచ్చింది. ఆర్గానిక్ అనమాట. వీటిలో ఏముంటాయో ఒకసారి మనం చూద్దాం. ఒక మొక్కకి కావాల్సినటువంటిది ప్రధానంగా ఆర్గానిక్ కార్బన్. మన ఆర్గానిక్ కార్బన్ భూములు అనేది చాలా అంటే చాలా చాలా తగ్గిపోయింది. మీరు కాంటే నెట్లో సెర్చ్ చూడొచ్చు. ఆర్గానిక్ కార్బన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటో మీకే తెలిసిద్ది. అది భూమికి కావాల్సి, అది ఉంటేనే భూమిలో ఉండేటువంటి మినరల్స్ అన్ని కూడా ఎక్కువ కాలం ఉంటాయి అనమాట. దాని తర్వాత హ్యూమిక్ యాసిడ్, మనకి ప్రధానంగా అయిన పోషకాలు అందించడానికి ఇది ఒకటి బెనిఫిట్. ఆర్గానిక్ పొటాష్, మనందరికీ తెలుసు పొటాష్ అనేది ఎంత ఇదో. దీంట్లో ఆర్గానిక్ పొటాష్ కూడా ఉందన్నమాట ఈ నాక్రో 19లో. అలాగే బూస్టర్లో, దీని పేరు బూస్టర్ అని కూడా పిలుస్తారు. 2 రకాలు ఉంటుంది అనమాట, నాక్రో 19 అన్న బూస్టర్ అన్న ఒకటే. అలాగే ఫల్విక్ సీవిడ్ అనేది సముద్రం నాచు నుంచి తీసి న్యాచురల్గా మొక్కకి అందించాలి. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి న్యూట్రియన్స్ కూడా ఆ సీవిడ్లో అయితే ఉంటాయి. అలాగే సాయిలేషను, అలాగే ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అంటే NPK, ఇవన్నీ కూడా ఈ యొక్క బూస్టర్లో ఉంటుంది.
ఇది పొడి అనమాట. ఇది వేరే వేరే ఏ పంటకైనా వేసుకోవచ్చు. మొక్కజొన్న అవనండి, మినుము అవనండి, వేరుశెనగ, కొబ్బరి తోటలు, సపోటా తోటలు, ఏ పంట అయినా ఇదేనైతే డ్రిప్లో వేసుకోవచ్చు, లేదా లిక్విడ్తో స్ప్రే అయినా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, సూపర్ గోల్డ్ అంటారు కదా, ఇది వచ్చేసరికి లిక్విడ్ అనమాట. ఇది న్యూట్రియన్స్ సముదాయం మొత్తం A to Z మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అంటే గ్రోత్ ప్రమోటర్ అనమాట. ఇది దీంట్లో మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంది, అలాగే దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంది. ఇది వచ్చేసరికి ఘన పదార్థంలో ఉంటే ఇది ద్రవ పదార్థంలో ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ హ్యూమిక్, అమోనియం, ఫల్విక్, సీవిడ్, అలాగే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ చాలా, ఇంకా మనకి తెలియనటువంటి కొన్ని ఫిల్టర్లు కూడా దీంట్లో ఆర్గానిక్ సంబంధించిన యాడ్ చేయడం వల్ల, ఈ రెండు కాంబినేషన్ వాడుకోవడం వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా నాకైతే 40 రోజులకి ఇంత పంట వచ్చిందని అయితే ఆశ్చర్యానికి అయితే వేసి, అందుకే మీకైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట. నేను ఈ కంపెనీతో డైరెక్ట్ అయితే మాత్రం మాట్లాడి రైతులకి ఒక రేట్, నేను కొన్నప్పుడు చాలా రేట్ ఇది, కానీ ఇలా కాదు. ఏంటి అంటే డైరెక్ట్ కంపెనీతో మాట్లాడి ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు లేకుండా డైరెక్ట్ మీ కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు డైరెక్ట్గా డీలర్లని ద్వారా అయితే తెప్పించుకోవచ్చు. ఇదేదో మోసం కాదు, ఇది కాదు. ఇది కేవలం 350 రూపాయలు అనమాట. ఒక్కొక్క కేజీ ప్యాకెట్ అయినా లీటర్ అయినా సరే కేవలం 350 రూపాయలు. 350 రూపాయలు అంటే మీరు ఆలోచన, గ్రోత్ ప్రమోటర్ లీటర్ బయట మార్కెట్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ దీంట్లో ఒకసారి చూడండి. ఇది కూడా అంతేను. ఈ రెండింటిని వాడుకోవడం వల్ల అయితే మొత్తం తప్పనిసరిగా మీ అందరికీ అయితే, నాకైతే మంచి బెనిఫిట్ అనిపించింది. అదే మీరు చేయాలనుకున్నా. ఇవి కేవలం 350 రూపాయలు. మినిమం ఆర్డర్ అయితే 5 అయితే ఇవ్వాలి. 5 ఇస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఫ్రీ ఇస్తారు. ఒకటైనా పంపిస్తారు, కానీ ఎక్స్ట్రా 200 అయితే ఛార్జ్ చేస్తారు. మీకు దగ్గరలో ఉన్నట్టు ఆర్టీసీ కానీ లేకపోతే నవత కానీ ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా ఎక్కడికైనా ఆల్ ఇండియాలో మీకు ఎక్కడికైనా సరే ఇవి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే దొరుకుతుంది.